పక్కరా పక్కరా गाड़ी कलेक्टर बात ముగ్గురు కదా పెట్టింది డబ్బులు ఏజెంట్ ఎవరు వీడియోలు పెట్టి కదిలిచ్చింది చెప్ప వాళ్ళు పంపించారు అటు చేసాను ఇటు చేసాను ఒకటే నమ్మకంగా చేయండి మమ్మల్ని పంపించేసి వాళ్ళని పెట్టబాకండి కొంచెం బాగుంది కదా
పోలింగ్ జరుగుతుంటే పోలింగ్ ఆపటం, మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఆపి పోలింగ్ వాళ్ళ ఏజెంట్ లేదని వాళ్ళు ఆపటం, పోలింగ్ ఆఫీస్ వాళ్ళు సహకరించడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు సహకరిస్తూ మా కార్యకర్తల్ని లాఠీ చార్జ్ చేయడం జరిగింది. దీని మీద తప్పకుండా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తాం. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒక బూత్లో ఉండే మా ఏజెంట్లందరినీ కూడా బయటికి పంపించేసి కావాలని చెప్పేసి అక్కడ ఉండే ఆఫీసరు, పోలింగ్ ఆఫీసరు సుబ్బారెడ్డి అని చెప్పే ఒక అతను, రెడ్డి అతను కావాలని చెప్పి వైఎస్ఆర్కి సపోర్ట్ చేస్తా ఈరోజు మొత్తం మా వాళ్ళందరినీ పంపించేసి ఒక అతను పెట్టారు. నేను మామూలు క్యాజువల్గా అందరూ బూతులు తిరుగుతా పోతే ఆడ చూసిన తర్వాత ఏంది అని అడిగితే కావాలని అతను పంపించాడని చెప్తున్నారు. కావాలని చెప్పేసి ఏదో ఈ దౌర్జన్యం బెదిరింపులు చేయాలని చూస్తున్నారు. ఈ పిచ్చేషాలు పిచ్చి కథలు కొంతవరకే పనిచేస్తాయి. ప్రజల్లో ఒక నమ్మకం విశ్వాసం ఉండాలి. ఇట్లాంటి పనులు చేసుకుంటా పోతే మేము కూడా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. అది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇతనేమో కరెక్ట్గా 200 మందిని వేసుకొని లోపలికి వస్తాడు. అదేమన్నా పోలింగ్ బూతులు జరుగుతున్నాయా లేకపోతే ఏం జరుగుతున్నాయి? ఒక మర్యాద ఉండద్దా? గౌరవం లేదా? అంటే మాకు జనం లేరా? లేకపోతే మేము కూడా 500 మంది మేము రాలేమా? ఏదైనా పద్ధతి ప్రకారంగా చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇది కావాలని చెప్పేసి ఈరోజు సుబ్బారెడ్డి అనే అతన్ని ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మాట్లాడా, మన ఏవో ఆర్డీఓ గారితో కూడా మాట్లాడి దీనికి ఇలా జరిగింది, దీని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి, మా వాళ్ళని ఇప్పుడు మళ్ళీ నేను 2 లోపలికి పంపించాను. అంటే ఈ విధంగా ఓడిపోతారని కుట్రతోటి దాన్ని ఎట్లా చేయాలనేది ఒక పెద్ద దురుద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇది మంచి సంస్కృతి కాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఐదు గంటలకు వస్తే 9 గంటల దాకా మిషనరీ ఇబ్బంది. లేదు మా
బూత్ నెంబర్ పదకొండు ఇచ్చాడు. 11లో ఏదో ఒక ఐడి ప్రూఫ్ అసలు ఎన్నికల సమయం అనేది వచ్చేసి ఇవాళ పోలింగ్ స్టార్ట్ అయింది 11వ తారీఖు ఏప్రిల్. చాలా ఆనందంగా ఉన్నది. ఎక్కడ చూసినా కూడా ఫ్యాన్కు మంచి స్పందన కనపడుతుంది. కొంత ఆలస్యం ఇక్కడ ఈవీఎం పనిచేయనందువల్ల 168వ బూత్లో జరిగింది ఇది. అయినా అన్నీ సెటరేట్ అయిపోయినాయి. సంతోషంగా లాంగ్ క్యూస్, చాలామంది పొద్దునే 7ంటికే ఓటు వేయాలని ఆనందంగా వచ్చిన జనం అందరూ కూడా చాలా అభిమానంగా అందరూ ముందుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. అదేవిధంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని, ఎంపీని కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక పోటీ చేస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, ఎంపీగా పోటీ చేస్తున్న నన్ను మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఇద్దరిని కూడా అత్యధిక ఓట్లతో వేయాలనే ఉద్దేశంతో చాలామంది ప్రజానీకం కూడా కనపడుతున్నారు. లాంగ్ క్యూలు ఉన్నాయి. ఈ క్యూల్లో చూస్తున్న తర్వాత స్పందన చూస్తుంటే ఖచ్చితంగా అధికారం చేపట్టబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఘంటాపథంగా నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ.
సిబ్బందికి కానివ్వండి ఆ యొక్క బిహేవియర్ తెలుగు పడంలో వచ్చిన సమస్యలు అవి రెక్టిఫై చేసాము, మొదలుపెట్టాము అన్ని చోట కూడా. సార్ ఈ లేట్ అయిన వారు వాళ్ళకి ఏమైనా టైం ఎక్సెస్ అది కమిషన్ డిసిషన్ తీసుకుంటుందండి. అన్ని చోట్ల కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి, మిగతా పట్టణాల్లో కూడా వీటి మీద కమిషన్ తీసుకుని ఇప్పుడు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే అవకాశం. మన నియోజకవర్గం దాదాపుగా ఎన్ని ఇప్పటికి నా దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం 11 చోట్ల పోలింగ్ ఆగిందండి. సెంట్ జేవియర్లో 2 hours ఆగింది, తర్వాత ఏబిఎంలో ఆగింది, తర్వాత 106 అనే ఒకటి యాదవ స్కూల్ ఒక దగ్గర ఆగింది. సో చాలా చోట్ల ఆగింది. వాటిని బెల్ ఇంజనీర్లు వెళ్ళి రెక్టిఫై చేస్తున్నాం. సెక్టర్ ఆఫీసర్లు కూడా వెళ్ళారు. సో అన్ని చోట్ల ఇప్పుడు మొదలైనట్టు. సార్ ఒంగోలు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇందాక ఈవీఎంలో తనిఖీ చేసి ముఖ్యంగా ఈరోజు మనకి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో అందరూ కూడా పోలింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ప్రజానీకం ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నమ్మకంతో ఈరోజు మహిళలు కూడా ఎక్కడ చూసినా మహిళలు ప్రభంజనం ఎక్కువగా ఉంది. మహిళలంతా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు కొట్టేసి వాళ్ళ పెద్దలను గెలిపించాలనే విజయంతో ఎక్కడ ఏ ఊరు చూసినా ఈరోజు జిల్లాలో 12 నియోజకవర్గాల్లో కూడా నేను అందరితో కూడా మార్నింగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. ఎక్కడ చూసినా కూడా ఒక ప్రభంజనం అలా ఉంది. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలో వస్తూ ఉంది. అందువల్ల ప్రజలంతా కూడా ఈరోజు ఇంకా కూడా మనకు సాయంత్రం 6 వరకు ఉంది. ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఓట్ చేసి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి. అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ సంబంధించి ఎంపీ అభ్యర్థిగా నేను, అతనే అసెంబ్లీ అభ్యర్థిగా దామచల్ జనార్దన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఒంగోలు ప్రజానీకానికి నేను అప్పీల్. మరి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ చూసినా కూడా మరి ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా మరి మహిళలు అన్ని చోట్ల ఎక్కువగా చాలా చక్కగా ఉన్నారు. మరి ఓటు అనేది మన హక్కు కాదండి, మన బాధ్యత. ఇది ఎంపీ, పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు అవి కూడా మనందరికీ కూడా ఒక మంచి పండుగ లాంటిది. ప్రతి ఒక్కరు కూడా ఓటుని సద్వినియోగపరుచుకొని ఆలోచించి చక్కగా అభివృద్ధి చేసే ఒక పార్టీని మీరందరూ కూడా ఎన్నుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మరి తెలుగుదేశం ప్రభుత్వం మరి అభివృద్ధి పదంలోనూ సంక్షేమ పదంలో కూడా ముందుకు వెళ్తుందని మరి 2 సమాంతర రేఖలుగా చక్కగా దూసుకెళ్తున్నాయి. మరి ఎప్పుడూ లేనంత విధిగా మరి మన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు మన రాష్ట్రం విడిపోయా కూడా చాలా చక్కగా నిర్వర్తించింది. మరి ప్రజలందరూ హర్షిస్తున్నారు. మరి మహిళలు కానీ, వృద్ధులు కానీ, ఇంకా అందరూ కూడా ప్రతి యువకులు కానీ యువత కూడా చాలా చక్కగా ఆలోచిస్తున్నారు. మరి అందరికీ కూడా పనికొచ్చే పథకాలు మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. అమల్లో ఉన్నాయి. అందరూ కూడా ఇవన్నీ కూడా అందుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మన రాష్ట్రం విడిపోయి మరి మనకి నిధులు లేకపోయినా కూడా మరి మన ముఖ్యమంత్రి గారు ధైర్యంగా పోయినసారి మీ అందరూ ఆలోచించారు. మన రాష్ట్రాన్ని ఎవరైతే మంచి అభివృద్ధిలో తీసుకొస్తారని ప్రతి ఒక్కరు ఆలోచించారు. మరి ఆలోచించి మన చంద్రబాబు నాయుడు గారే దానికి ఒక కరెక్ట్ అయిన వ్యక్తి అని మీరందరూ కూడా గ్రహించి మరి పోయినసారి ఎన్నికల్లో మీరందరూ ఆశీర్వదించే మరి అసెంబ్లీకి పంపించి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. మరి మీ అందరి నమ్మకాన్ని కూడా ఆయన వమ్ము చేయలేదు కాబట్టి మరి ఇంత నమ్మకంగా ఇంత అభివృద్ధిని సంక్షేమ పథకాలు చక్కగా జరుగుతున్నాయి కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఒక్క క్షణం ఆలోచించి
మరి పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. మరి అందరికీ కూడా అన్ని విధాలుగా ఆయన సహాయ సహకారం అందించారు. మరి మహిళలకి, వృద్ధులకి అందరికీ కూడా అన్ని ఫంక్షన్స్, మరి అన్ని కులాల వారికి కూడా కార్పొరేషన్ అనేది గత ప్రభుత్వంలో లేదు. మరి ఈరోజు కార్పొరేషన్ అనేది అన్ని కులాల వారికి ఇచ్చారు. మరి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంత లబ్ధి పొందాము, మనకి ఇంత సహాయ సహకారాలు అందించారు. మరి ఈ పార్టీని మనం గెలిపించుకోవాలి, మళ్ళీ ఇంకా అభివృద్ధి పదాలు నడవాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మన రాష్ట్ర అభివృద్ధి కావాలని ప్రతి ఒక్కరు ఆంక్షిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్క క్షణం ఆలోచించుకొని మరి 2 గుర్తులు కూడా మరి ఎంపీగా మన సిద్ధా రాఘవరావు గారు, ఎమ్మెల్యేగా మన దామచల జనార్దన్ గారు మరి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను, పనిచేసే ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోండి, ఓటేయండి. మరి 2 కూడా ప్రతి ఒక్క వ్యక్తికి 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద వేసి తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురండి. మీ అభివృద్ధి, మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు కూడా బాగుండాలి కోరు. ఓకే ఓకే బాబు జరుగుతూ ఉంది. డ్యూ టు సమ్ మైనర్ ఈవీఎం ఇష్యూస్ కొంచెం లేట్ స్టార్ట్ అయింది, కానీ తర్వాత నుంచి స్మూత్గా నడుస్తూ ఉంది. అండ్ ఎక్కడైనా ఇటువంటి ప్రాబ్లం లేదు అలానో లా అండ్ ఆర్డర్ దృష్టితో. అండ్ హోప్ఫుల్లీ ఈవినింగ్ కల్లా ఎవ్రీథింగ్ ప్రశాంతంగా అయిపోతుంది. ఇక్కడ పాలింగ్ లైన్లో ఉంది. నేను ఇప్పుడు దాకా నిలబడి ఇక్కడ ఏం చేశారు, 169 ఇచ్చారు. డిఆర్ఆర్ మున్సిపల్ హై స్కూల్ అదనపు గది 4 మెంబర్స్, వైఫ్ గది 6 అన్నారు. ఇక్కడ నేను నిలబడి కాదండి 6 అంటే అక్కడ పోమన్నారు. 169 నిజమే, ఇప్పుడు 169 అన్నారు, అక్కడేమో రూమ్ నెంబర్ 6 అని రాశారు, ఇక్కడేమో రూమ్ నెంబర్ 6 అని ఉంది. ఇంత కన్ఫ్యూజన్. నువ్వు చదువుకున్న పోలింగ్ స్టార్ట్ అయింది, కానీ కొన్ని చోట్ల ఈవీఎంలు ఇంత మటుకి పని చేయకపోవటం, ఇప్పటికీ ఆల్రెడీ 1 అవర్ అవుతుంది. కొన్ని చోట్ల ఇంకా స్టార్ట్ కాలేదు, ఈవీఎంలు మరాయించడం ఇవన్నీ కూడా పరిస్థితి బాగాలేదు. కానీ ఇమీడియట్గా అది రెక్టిఫై చేసి స్టార్ట్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. పోలింగ్ ప్రశాంతంగా ఉంటుందని భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని పూర్తి